హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే పుదీనా కొత్తిమీర పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో విత్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూసుకుందాము. దానికోసం అయితే ముందుగానే మనము పుదీనా కొత్తిమీర తీసుకొని నీట్గా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సరిపడా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసుకొని ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం బాగానే వేపుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న ఈ పుదీనా కొత్తిమీర వేసుకొని ఎగ్జాక్ట్గా ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వాడ్చుకుంటే సరిపోతుంది. సో ఇది కాస్త ముద్దలాగా అయిపోతుంది. అంటే మెయిన్గా ఏంటంటే నీరు అనేది మొత్తం ఇంకిపోవాలి. సో మనం బయట పెట్టుకునే దానికి పచ్చడి బాగుంటుంది, ఫ్రిడ్జ్లో కాకుండా. నెక్స్ట్ ఏంటంటే ఇది బాగా నీరు ఇంకిపోయిన తర్వాత మనం ముందుగానే చింతపండు తీసుకుంటాం కదా, ఆ చింతపండుని కొంచెం వాటర్లో వేసి నానబెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకొని అందులో ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. అందులో వాడ్చి పెట్టుకున్న ఈ ఆకులను అయితే వేసేసుకొని కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ పోపు కోసం వచ్చేసి మనం బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కొంచెం ఇంగువ వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఇది మొత్తం వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని గట్టిగా పడేదాకా మగ్గనిస్తే సరిపోతుంది. ఎవరికైనా ఇష్టం ఉంటే ఆనియన్స్ అండ్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఆనియన్స్ వేసుకుంటే బయట పెట్టలేం కాబట్టి నేను వేయలేదు. అండ్ యాక్చువల్లీ గార్లిక్ ఇంట్లో అయిపోయింది కాబట్టి కూడా యాడ్ చేయలేదన్నమాట. మీకు ఎవరికైనా అవి కూడా ఉంటే యాడ్ చేసుకోండి. సో అంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ దోశ, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. నేను వేడివేడిగా ఉంది కాబట్టి అన్నం వేసుకొని కొంచెం తినేసాను అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.